హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఈరోజు మనము ఇంట్లోనే మన బండి టైర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఎందుకంటే నేను పెట్రోల్ బంక్స్ వాళ్ళని అండ్ ప్రైవేట్ టైర్ ప్రెషర్ పెంచే వాళ్ళని నమ్మను. వాళ్ళు మెల్లిగా ఒక సూది టైర్ దగ్గర పెట్టి ఎగ్జాక్ట్గా టైర్లో గాలి నింపేటప్పుడు చిన్నగా ఈ మధ్య ఇక్కడ పించ్ చేస్తున్నారు. కరెక్ట్గా ఇక్కడ పించ్ చేసి అది ఏమవుతుందంటే పించ్ చేశాక మళ్ళీ గాలి అనేది మెల్లిగా వెళ్ళిపోతుంది. ఒక 2 to 3 days పడుతుంది గాలి మనం నోటీస్ చేయడానికి. సో అందుకు నేను అస్సలు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. నేను ఇంట్లోనే టైర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో దీంట్లో నేను టీపీఎంఎస్ సిస్టమ్ పెట్టాను కదా బండికి. ఇదిగోండి, ఇది ఒక టీపీఎంఎస్ సిస్టమ్. మళ్ళీ ఇక్కడ ఒక టీపీఎంఎస్ సిస్టమ్, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ టీపీఎంఎస్ సిస్టమ్ ఏం చేస్తుంది, టైర్ ప్రెషర్ని మానిటర్ చేసి ఇక్కడ చూపిస్తుంది. ఇదిగోండి యాప్, ఇది సెన్హెరీ యాప్. సో దీంట్లో చూపిస్తుంది కదా, ఫ్రంట్ టైర్ ప్రెషర్ ఏమో 25.5 PSI ఉంది అండ్ బ్యాక్ టైర్ వచ్చేసి 32.9 ఉంది. సో జనరల్గా సింగిల్గా ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రెషర్ అనేది ఓకే. కానీ అప్పుడప్పుడు నేను వెనకాల ఏమైనా ఎక్కించుకోవాలంటే మినిమం ఫ్రంట్ టైర్కి 30 అండ్ బ్యాక్ టైర్కి 35 మెయింటైన్ చేస్తాను. సో ప్రెషర్ తక్కువైంది కదా, సో ఇప్పుడు నేను ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో గైస్, ఇది నా కూబో కంపెనీది టైర్ ఇన్ఫ్లేటర్. దిస్ ఇస్ ఎ పోర్టబుల్ ఇన్ఫ్లేటర్. అమెజాన్లో సంబౌట్ 5,000 to 6,000లో కొన్నాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో దిస్ ఇస్ ద ఇన్ఫ్లేటర్. ఓకే, ఇక్కడ నుంచి మనము ఈ ట్యూబ్ని దీంట్లో మనము ఇన్సర్ట్ చేస్తాం. సో ఈ టైర్ ఇన్ఫ్లేటర్కి ఛార్జింగ్ ఎలా చేస్తారంటే ఇక్కడ సి టైప్ ఛార్జింగ్ ఇచ్చారు. సో జనరల్గా మనం ఫోన్లో సి టైప్ ఛార్జర్తోనే ఛార్జ్ చేస్తాం కదా, ఆ కేబుల్ దీనికి కూడా అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. సో ఫస్ట్ మన టీపీఎంఎస్ డివైస్ని తీయాలి. ఓకే, సో ఇది తీసిన వెంటనే టైర్ ప్రెషర్ లో అయిపోతుంది కదా. సో నా ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది చూడండి, టైర్ ప్రెషర్ ఫ్రంట్ టైర్ ఆఫ్ మై బైక్ హ్యాస్ లో ప్రెషర్. చూడండి 0.0 PSI చూపిస్తుంది. సో ఇప్పుడు మన టైర్ ఇన్ఫ్లేటర్ డివైస్ని ఆన్ చేద్దాం. ఓకే, ఆన్ అయిపోయింది. సో మనం ఎంత పెట్టాలి, ఇది బార్లో ఉంది, మనం మార్చాలి. ఓకే, PSIకి వచ్చింది. సో ఫ్రంట్ అనేది 30 కదా, సో దీన్ని 30కి సెట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ 30కి మనం సెట్ చేసేసాం. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఫిక్స్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఫిక్స్ చేసిన వెంటనే కరెంట్ PSI చూపిస్తుంది. చూడండి, మనం ఇట్లా ఇక్కడ దీన్ని ఫిక్స్ చేసాం. కరెంట్ PSI 25 ఉంది. మనం దీన్ని 30కి సెట్ చేస్తాం. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తాను. యా, సో చూసారు కదా, కరెక్ట్గా 30 PSIకి వచ్చిన వెంటనే మిషన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు దీన్ని మళ్ళీ రిలీజ్ చేసేద్దాం. సో దీన్ని రిలీజ్ చేసిన వెంటనే మళ్ళీ 0 చూపిస్తుంది. ఇప్పుడు మన టీపీఎంఎస్ సిస్టమ్ని మళ్ళీ ఫిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మన టీపీఎంఎస్ డివైస్ని ఫిక్స్ చేస్తున్నాం.
సో చూస్తున్నారు కదా, డివైస్ ఫిక్స్ చేశాక 0.0 ఉన్న పిఎస్ఐ లెవెల్ ఇప్పుడు 30.4కి వచ్చేసింది. నా సేమ్ విత్ బ్యాక్. సో గైస్ ఇప్పుడు మనం బ్యాక్ టైర్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు ప్రెసెంట్ 32.9 పిఎస్ఐ ఉంది కదా. చూడండి వెంటనే అలర్ట్ కొట్టింది. సో ట్యాప్ టు వ్యూ కొడదాం. 0.0 పిఎస్ఐ చూపిస్తుంది. ఇప్పుడు మన టైర్ ఇన్ఫ్లేటర్ని దీంట్లో కూడా పెడదాం. ఇప్పుడు 35కి మనం ఇంక్రీజ్ చేద్దాం. ప్రెజెంట్ చూపిస్తాం చూడండి 31.5. ఓకే, లెట్స్ స్టార్ట్. సో సక్సెస్ఫుల్గా 35 పిఎస్ఐకి వచ్చేసింది. వచ్చిన వెంటనే మిషన్ ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఇక చూస్తున్నారు కదా, ఇన్సర్ట్ చేసిన వెంటనే 34.9 చూపిస్తుంది. కొంచెం పిఎస్ఐ ఇటు ఇటు చూపిస్తుంది, ఇట్స్ కామనే. సో దట్స్ ఇట్. మీరు అనుకోవచ్చు ఇప్పుడు టైర్ ప్రెషర్ తగ్గినందుకు ఇంట్లో నేను శుభ్రంగా మారుస్తున్నాను, టైర్ పంచర్ అయినప్పుడు ఏం చేయాలి, అది ఇంకో పెద్ద హెడేక్. సో దానికే నేను ఈ కిట్ కొన్నాను. చూడండి, పంచర్ ఫిల్అప్ చేసే మెటీరియల్, ఒకవేళ ఏమన్నా నీళ్ళు కానీ గుచ్చుకుంటే దాన్ని తీసే చిన్న కటింగ్ ప్లేయర్, ఈ ఎక్స్ట్రా మెటీరియల్ని కట్ చేయడానికి బ్లేడ్స్, గమ్, దీన్ని లోపల గుచ్చే ముందు గమ్ అతికిస్తారు కదా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ కోసం, అది. ఇదేమో మన టైర్ ఇన్ఫ్లేటర్తో వచ్చింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్వ్స్ ఉంటాయి కదా, వాటిలో ఎయిర్ ఫిల్అప్ చేయడానికి ఈ డిఫరెంట్ మెటీరియల్స్ ఇచ్చారు. అండ్ ఇవైతే మీకు తెలుసు కదా, ఈ హోల్ని క్లీన్ చేయడానికి అండ్ ఈ మెటీరియల్ని ఇన్సర్ట్ చేయడానికి. ఈ మధ్య కొత్త స్కామ్ వచ్చింది ఏంటంటే, ఈనో తెలుసు కదా, ఆ ఈనోను గ్రీస్లో కలిపి అక్కడ ఆ పర్టికులర్ ఏరియా వీళ్ళకి ఎక్కడైతే స్కామ్ చేయొచ్చు అనిపిస్తుందో టైర్లో ఆ ఏరియా దగ్గర రాసి అక్కడ వాటర్ కొడితే ఆ మూమెంట్ బబుల్స్ వస్తాయి ఈనో వల్ల. సో ఇదిగోండి చూడండి, మీది పంచర్ అయిపోయిందని మనకు చూపించి అలా కూడా టోపీ పెడుతున్నారు. సో నో, నేను రిస్క్ అస్సలు తీసుకోను. ఒక్క పంచర్ కనుకోతే ఒక 10 పంచర్లు తీసి పిలుస్తారు. సో గైస్, ఇవన్నీ నేను ఎలా కొన్నానో మీరు తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో అన్నిటికీ లింక్ పెడతాను, మీరు చూసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, టేక్ కేర్, బాయ్.